వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. నూతన సంవత్సరం ఆరంభం సందర్భంగా సందీప్ రెడ్డి వంగ మొత్తం భారతదేశ సినీ ప్రియులందరినీ కూడా సంభ్రమాచార్యాలకు గురి చేశారు. ఒకసారి చెప్పాలంటే మైండ్ బ్లాక్ చేశారని చెప్పాలి. తెలుగులో అయితే అరాచకం అంటారు కదా, అలాంటి ఒక పోస్టర్ని ఆయన రిలీజ్ చేశారు. అంతకు కొద్ది గంటల క్రితం ఆయన టీచ్ చేశారు. కొద్ది గంటల్లో రాబోతోంది, ఫస్ట్ లుక్ రాబోతోంది స్పిరిట్ అని చెప్పేసి ఆయన చెప్పారు. ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూశారు. వచ్చేసింది. సో అది ఆ పోస్టర్ చూసిన వాళ్ళందరూ కూడా నిజంగా ఇది అరాచకంగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అది ఎంతగా ప్రాచుర్యంలోకి వెళ్ళింది, వైరల్ అయిందో దానికి వచ్చినటువంటి ఆ వ్యూస్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో మనం చూడొచ్చు, ఏకంగా 1.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఎప్పుడు చేశారు ఆయన? 11 గంటల 58 నిమిషాలు, అంటే నూతన సంవత్సరానికి 2 నిమిషాల ముందు ఆయన చేసినటువంటి పోస్ట్కి వచ్చినటువంటి రెస్పాన్స్ ఇది. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 11:30-12 గంటలు అవుతుంది. అంటే కేవలం 12 గంటల వ్యవధిలో దీనికి వచ్చినటువంటి 1.6 మిలియన్ వ్యూస్ అంటే సో ఎంత అసాధారణమైనటువంటి ఆదరణ, అంటే క్యూరియాసిటీ ఏ స్థాయిలో ఉందో, ఆయన ఏం పోస్ట్ చేస్తారు ఏంటి, ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో స్పిరిట్ చూడాలని చెప్పేసి నిజంగానే ఇది ఎంత అరాచకంగా ఉందో మనకి అర్థమవుతుంది. దీని గురించి అందరికీ తెలిసిపోయింది, అందరూ చూసేశారు. అయినప్పటికీ కూడా ప్రభాస్ని ఇలా చూడటం అనేది, అంటే ఒళ్ళంతా గాయాలతోటి, సో అయినప్పటికీ కూడా తనలో ఉన్నటువంటి ఒక ఎలిగెన్స్ ఏదైతే ఉందో అదంతా కూడా దాంట్లో కనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ గా ఉండబోతోందో. సో ఫస్ట్ టైం తన కెరీర్లోనే ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా ఈ సినిమాలో చేస్తున్నాడు, కనిపించబోతున్నాడు. సో తృప్తి డిమ్రీ, సో హీరోయిన్, యానిమల్లో తనే. అంతకుముందు ఆమె ఎన్ని సినిమాలు చేసినప్పటికీ కూడా యానిమల్ తోటి తృప్తికి సందీప్ రెడ్డి వంగ ఇచ్చినటువంటి ఎలివేషన్ కానీ పేరు ప్రఖ్యాతులు కానీ మామూలువి కాదు. సో ఎవరి తృప్తి అని చెప్పేసి అందరూ కూడా అప్పటి నుంచి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. సో అట్లా ఆమె కూడా ఇవాళ నేషనల్ క్రష్ లాగా మారిపోయారు. దీపిక పడుకోనేకి ఇచ్చినటువంటి క్యారెక్టర్ నిజానికి అది ఆమె తప్పుకోవటంతో, ఆమె కండిషన్స్ వీళ్ళకి సందీప్కి అంగీకారం కాకపోవడంతో ఆమె తప్పుకుంది. ఆమె స్థానంలో నిజానికి దీపిక, ఆమె స్థాయి ఏంటో మనందరికీ తెలుసు. ఇవాళ దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్నటువంటి తార ఆమె. దాదాపు ఆమెకు దగ్గరగా ఉన్న హీరోయిన్లు ఎవరైనా తీసుకోవచ్చు ఆయన, కానీ అలా కాదని చెప్పేసి ఆయన తృప్తిని తీసుకోవటం. సో ఆమె ఈ సినిమాలో కథానాయికగా ప్రభాస్ జోడిగా కనిపించడం ఒక విశేషం అని చెప్పాలి. ఆమె లైటర్ వెలిగించడం, తన సిగరెట్ పెట్టుకుంటే నోట్లో లైటర్ వెలిగించడం. సో తన యొక్క ఇమాజినేషన్ కానీ క్రియేటివిటీ కానీ సందీప్ రెడ్డిది ఎంత రెవల్యూషనరీగా ఉంటుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒళ్ళంతా గాయాలు, మళ్ళీ కట్లు కట్టి కనిపించడం. ప్రభాస్ కూడా తను బాహుబలి ముందు వరకు ఒక ఎత్తు, బాహుబలి తర్వాత ఇంకొక ఎత్తు అన్నట్టు తన క్యారెక్టర్ని ఆయన ఎంచుకుంటున్నటువంటి విధానం మనకి అర్థమవుతుంది. సో అందులో భాగంగా ఇప్పుడు రాజాసాబుగా మన ముందుకు రాబోతున్నాడు. అది ఒక ఫ్యాంటసీ, హారర్ ఫ్యాంటసీ సినిమాగా మారుతిని రూపొందించాడు. సో ఎప్పుడు మనం చూడనటువంటి ఈ మధ్య కాలంలో ఒక కామిక్ యాంగిల్లో ప్రభాస్ని ఆ సినిమాలో ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడు. సో ఎప్పుడు కూడా అంటే ఈ స్థాయి కామిక్ అంటే కామెడీని ప్రభాస్ ఇంతవరకు కూడా తెర మీద పండించలేదు అని చెప్పేసి చెప్తున్నారు. అలా రాజాసాబు ఆ క్యారెక్టర్ కనపడుతుంది. అలాగే ఫౌజీ, హను రాఘవపూడి డైరెక్షన్లో ఫౌజీ సినిమా తను చేస్తూ ఉన్నాడు. సో అందులో కూడా ఒక ఆర్మీకి సంబంధించినటువంటి వ్యక్తిగా ఆ సినిమాలో తను కనిపిస్తాడని చెప్పేసి మనకి సమాచారం అందుతూ ఉంది. అంటే సుభాష్ చంద్రబోస్, సో ఆయన స్ఫూర్తితోటి ఆ క్యారెక్టర్ని హను మలిచాడని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అట్లా ఒకదానికి కంప్లీట్ వేరియేషన్స్ తోటి ప్రభాస్ తన క్యారెక్టర్స్ ని ఎంచుకోవటం మనకు కనిపిస్తుంది. ఒక్కసారి ప్రభాస్ బాహుబలి తర్వాత ఆయన చేసినటువంటి సినిమాలను చూస్తే మనకి తెలిసిపోతుంది ఆ వేరియేషన్స్ ఎంతగా ఉండే. పైగా తను ఇంత పెద్ద పాన్ ఇండియా సూపర్ స్టార్ అయినప్పటికీ కూడా వెంటనే సినిమాల్ని ఆయన ఒప్పేసుకుంటున్నటువంటి విధానం కానివ్వండి, ఫాస్ట్ గా ఆయన చేస్తున్నటువంటి తీరుగాను చూస్తేనే సో ఎంతగా ఆయన అంటే ఒక నటుడిగా వీలైనంత ఎక్కువ సినిమాలు చెయ్యాలి, ఎక్కువ సినిమా ఇండస్ట్రీకి మేలు చేయాలనేటువంటి ఒక తాపత్రయం ఆయనలో కనిపిస్తుందని చెప్పేసి విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.
సో బాహుబలి గురించి మనం ఇంకా చెప్పాల్సిన పనిలే. అందులో ఒక జానపద కథానాయకుడిగా డ్యూయల్ రోల్. అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి అనేటువంటి తండ్రి కొడుకుల క్యారెక్టర్లో ఆయన చేసినటువంటి ఆ విన్యాసాలు ఏవైతే ఉన్నాయో దాంతోటే ఆయన పాన్ ఇండియా సూపర్ స్టార్గా అవతరించాడు. తెలుగుకు సంబంధించి మొట్టమొదటిసారి ఆ స్థాయి ఇమేజ్ సంపాదించుకున్నటువంటి కథానాయకుడు ఇదివరకు ఎవరూ లేరు. సో ఆ తర్వాత చూస్తే సాహో అనేటువంటి ఒక యాక్షన్ సినిమాని చేశాడు. ఒక డ్రగ్ కార్టెల్ నేపథ్యంలో, ఒక మాఫియా నేపథ్యంలో తీసినటువంటి సినిమా అది సాహో. ఆ క్యారెక్టర్ బాహుబలితో పోలిస్తే ఎంత భిన్నమో మనం చెప్పాల్సిన పనిలే. తర్వాత రాధేశ్యామ్, అసలు సాహోకి రాధేశ్యామ్కి సంబంధమే లేదు. అది యాక్షన్ ఫిలిం అయితే కంప్లీట్గా, ఇది వచ్చేటువంటి ఒక లవ్ స్టోరీ. యాక్షన్ అనేది చాలా మినిమంగా కనిపిస్తుంది. అది సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా ఆడింది అనేది పక్కన పెడితే, తను ఆ క్యారెక్టర్ని ఎంచుకున్నటువంటి విధానం ఇక్కడ మనం గమనించాలి. తర్వాత ఆదిపురుష్, మళ్ళీ ఒక కంప్లీట్గా బాహుబలిలో జానపద కథానాయకుడిగా కనిపించిన ఆయన ఫస్ట్ టైం ఆదిపురుష్ శ్రీరామచంద్రుడిగా ఆయన ఒక పౌరాణిక పాత్రని పోషించారు. సో అట్లా అంత వేరియేషన్. సో అది డైరెక్టర్ ఓం రౌత్ అతని యొక్క ఫాల్ట్ కారణంగా ఆ సినిమా ఎక్కువ విమర్శల పాలైంది. సో అది వేరే విషయం. తర్వాత చూస్తే సలార్, అతి తక్కువ డైలాగులు, అతి ఎక్కువ యాక్షన్ ఉండేటువంటి క్యారెక్టర్, మళ్ళీ పూర్తి స్థాయి ఒక యాక్షన్ మోడ్లోకి వెళ్ళిపోయి చేసినటువంటి సినిమా. తర్వాత కల్కి. సో నిజంగా చెప్పాలంటే ఈ సినిమాలో ఆయన కథానాయకుడిలాగానే కనిపించడు, ఒక పాత్రలాగా కనిపిస్తాడు. అమితాబ్ బచ్చన్కే ఎక్కువ స్కోప్ ఆ సినిమాలో కనిపిస్తుంది. అశ్వత్థామ క్యారెక్టర్లో అమితాబ్ బచ్చన్ చేసినటువంటి క్యారెక్టర్. సో తను ఒక క్యారెక్టర్, ఒక దీపికా పడుకునే క్యారెక్టర్ ఎలానో తన క్యారెక్టర్ కూడా అదే తరహాలో అనిపించేటువంటి క్యారెక్టర్. అది చేసి కొంతమంది విమర్శకులు, చాలా మంది అభిమానులు కూడా హర్ట్ అయిన సందర్భం ఉంది. అయినా కానీ ఆయన చేశాడు. అది ఎందుకు? సినిమా కోసం చేశాడు. ఆ తర్వాత కన్నప్పలో తన పెదనాన్నగారు చేసినటువంటి భక్త కన్నప్ప సినిమా విష్ణు మంచు చేశాడు. అందులో తను ఒక క్యారెక్టర్, ఒక స్పెషల్ రోల్ కనిపించాడు ఆ సినిమాలో. తర్వాత ఇప్పుడు రాజాసాబ్. సో ఈ రాజాసాబ్ గురించి ఇప్పుడు ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఫౌజీ గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే స్పిరిట్ వస్తుందో ఫస్ట్ లుక్ వచ్చేసింది, దాని గురించి చెప్తున్నాం. ఆ తర్వాత మళ్ళీ కల్కి పార్ట్ 2 కూడా ఆయన చేయబోతున్నాడు. ఈ సినిమాలో కల్కి వచ్చేటప్పటికి ఆయన క్యారెక్టర్ చాలా ఎక్కువ ఇంపాక్ట్ఫుల్గా ఉండబోతుందని చెప్పేసి ఆల్రెడీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ అయితే చెప్పాడు. ఫస్ట్ పార్ట్లో ఉన్నట్టుగా ఉండదు, ఇందులో హీరోయిజానికి ఎక్కువ స్కోప్ ఉంటుందని చెప్పేసి చెప్పాడు. కాబట్టి అభిమానులందరూ కూడా ఈసారి ఖచ్చితంగా ఒక మంచి హీరోయిజాన్ని కల్కి పార్ట్ 2లో మనం చూడొచ్చు. ఇలా ప్రభాస్ తన కెరీర్ని అతను ముందుకు తీసుకువెళ్తున్నటువంటి తీరు చూస్తుంటే చాలా మంది విశ్లేషకులు ఆయన్ని అభిమానిస్తున్నారు. మరి ఈ స్పిరిట్ తోటి ప్రభాస్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడు, అసలు ప్రభాస్ తోటి సందీప్ రెడ్డి వంగ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడనేది లెట్ us వెయిట్ అండ్ సీ.